హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం ఒక EC2 ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేశాం కదా, కానీ దానికి లాగిన్ అవుతూ ఉంటే అది అలో చేయట్లేదు. ఎందుకు అంటే మన సెక్యూరిటీ గ్రూప్ లో అన్ని పోర్ట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, కానీ ఒక స్పెసిఫిక్ సెక్యూరిటీ గ్రూప్ కు మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయి. బయట నుంచి యాక్సెస్ చేయాలంటే ఆ సర్వర్ ని యాక్సెస్ చేసుకోలేకున్నాము. దాని గురించి మన ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ని కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ ఇన్ ద సెన్స్ సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ EC2 ఇన్స్టాన్స్. ఆ సెక్యూరిటీ గ్రూప్ లో పోర్ట్ నెంబర్ 22ని కనుక యాడ్ చేస్తే మనకు ట్రాఫిక్ అనేది అవుట్ సైడ్ నుంచి అలో అవుతుంది. దానికోసం మనము ఒక సెక్యూరిటీ గ్రూప్ రిసోర్స్ ని కూడా యాడ్ చేయాలి. సో దాని గురించి నేను సెర్చ్ చేస్తున్నాను. AWS సెక్యూరిటీ గ్రూప్ రిసోర్స్ ఇన్ టెరాఫార్మ్. ఓకే, ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు టెరాఫార్మ్ లో AWS సెక్యూరిటీ గ్రూప్ రిసోర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, టెరాఫార్మ్ AWS సెక్యూరిటీ గ్రూప్ రిసోర్స్. ఇది ఓపెన్ చేసినట్లయితే ఈ AWS సెక్యూరిటీ గ్రూప్ ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది వస్తుంది. సో రిసోర్స్ టైప్ వచ్చేసి AWS సెక్యూరిటీ గ్రూప్ అని ఇవ్వాలి. ఓకే, ఎలా అంటే ఇలా. సో ఇక్కడికి వచ్చేసి రిసోర్స్ AWS _ సెక్యూరిటీ గ్రూప్ ఇలా ఇవ్వాలి. దీని నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నేమ్ వచ్చేసి నేను డెమో SG అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అలో TSL అని ఇచ్చారు ఇక్కడ. అండ్ నేమ్ కూడా అదే ఇచ్చుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో అదే మనము EC2 కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ లేకుండా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఏమి ఇస్తామో నేమ్ కూడా అదే ఇవ్వండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి VPC ID. ఇన్ కేస్ VPC ID ప్రొవైడ్ చేయకపోతే డిఫాల్ట్ VPCలో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రెస్ అంటే ఏంటి అంటే ఇన్బౌండ్ రూల్స్. సో ఇన్బౌండ్ రూల్స్ అంటే ఏ ట్రాఫిక్ ని మనం అలో చేయాలి అనేది. ఎగ్రెస్ అంటే ఏ ట్రాఫిక్ ని పంపించాలి అనేది. ఎగ్రెస్ ఆల్వేస్ వచ్చేసి అన్ని పోర్ట్స్ కు ఓపెన్ చేసి ఉండొచ్చు. సో ప్రోటోకాల్ -T అంటే అన్ని ప్రోటోకాల్స్, 0 అంటే ఎనీ పోర్ట్ నెంబర్ అన్నట్టు. అండ్ CIDR బ్లాక్ వచ్చేసి ఇది స్పెసిఫై చేస్తున్నాం. సో ఓవరాల్ గా రాయాల్సిన కోడ్ ఇది. అండ్ ట్యాగ్ నేమ్ మెన్షన్ చేయాలంటే ఇది ట్యాగ్ నేమ్ లాగా మెన్షన్ చేయొచ్చు. ఈ ట్యాగ్ లో ఏమి ఇస్తామో అది నేమ్ లాగా తీసుకుంటుంది, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ లాగా AWS అకౌంట్ లో. అంటే ఐ మీన్ టు సే ఇక్కడ వచ్చేసి నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది తీసుకుంటుంది. ఓకే, సో సింపుల్ వే ఏంటంటే మనం దీన్ని కాపీ చేసుకోవచ్చు. సో కాపీ చేసుకొని మనకు తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇది యాడ్ చేశాను కాబట్టి ఇది రిమూవ్ చేసేసి మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో సెక్యూరిటీ గ్రూప్ మనం ఇక్కడ వచ్చేసి డెమో SG అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా డెమో SG అనే ఇవ్వాలి. ఓకే, నేను మైనస్ ఇస్తున్నాను _ బదులు. డిస్క్రిప్షన్ వచ్చేసి అది ఆప్షనల్, ఈ రెండు ఆప్షనల్, మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ఆప్షనల్, నేను వచ్చేసి జస్ట్ SSH యాక్సెస్ అని ఇస్తున్నాను. అండ్ SSH వచ్చేసి పోర్ట్ నెంబర్ 22 మీద ఓపెన్ అయి ఉంటుంది. సో ఫ్రమ్ పోర్ట్ అండ్ టు పోర్ట్ వచ్చేసి 22. అండ్ CIDR బ్లాక్ వచ్చేసి మనం ఏ బ్లాక్ నుంచి అలో చేయాలనుకుంటున్నాము అన్నది. సో ఇది వచ్చేసి ఎక్కడి నుంచి అయినా కానీ అలో చేయొచ్చు కాబట్టి 0.0.0.0/0 అని ఇస్తున్నాను. అండ్ IPv6 వచ్చేసి అట్ దిస్ మూమెంట్ మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేశాను. నెక్స్ట్ ఎగ్రెస్ లో వచ్చేసి ఆల్మోస్ట్ అంతా సేమే, ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ట్యాగ్స్ వచ్చేసి నేమ్ వచ్చేసి నేను డెమో సర్వర్ SG అని ఇస్తున్నాను. ఎందుకు డెమో సర్వర్ SG అని ఇస్తున్నానంటే ఇక్కడ మైనస్ ఇస్తాను _ బదులు. సో ఇక్కడ నేమ్ ని అండ్ ఇక్కడ నేమ్ ని డిఫరెన్షియేట్ చేసేదానికి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది ఈ రిసోర్స్ యూజ్ చేసి. బట్ ఈ రిసోర్స్ ని మనము AWS ఇన్స్టాన్స్ కి అటాచ్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సెక్యూరిటీ గ్రూప్ అనే ఒక ఫీల్డ్ ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి సెక్యూరిటీ గ్రూప్స్. ఒకవేళ తెలియనట్లయితే మళ్ళీ గో బ్యాక్ టు ద AWS _ ఇన్స్టాన్స్ టెరాఫార్మ్ అని ఇస్తే ఇందులోనే మనకు దొరుకుతుంది. ఓకే, సో అట్రిబ్యూట్ రెఫరెన్సెస్ లోకి వెళ్తే ఇప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో యా, ఇక్కడ చూడండి సెక్యూరిటీ గ్రూప్స్ ఆప్షనల్, EC2 క్లాసిక్ అండ్ డిఫాల్ట్ VPC ఓన్లీ, లిస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ గ్రూప్స్ నేమ్స్ టు అసోసియేట్ విత్. సో ఇది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది మనము ఒక అరే లాగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం నేమ్ ఇస్తామో ఆ నేమ్ ని తీసుకోవాలి. ఓకే, ఆల్ రైట్, నేను వచ్చేసి రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. ఓకే, లెట్స్ ట్రై టు అప్లై దిస్ వన్. సో టెరాఫార్మ్ వ్యాలిడేట్. ఓకే, వ్యాలిడేట్ ఇది వ్యాలిడేట్ చేస్తుంది. ఈవెన్ దో ఇన్ కేసు ఏదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ రెడ్ గా బ్లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి 1 ఎర్రర్. ఓకే, ఇది క్లోజ్ చేస్తే మళ్ళీ అది డిసపియర్ అయింది, అక్కడే తెలిసిపోతుంది. బట్ మనం టెరాఫార్మ్ సింటాక్టికల్ ఎర్రర్ చూడాలి అనుకుంటే ఇట్స్ బెటర్. సో టెరాఫార్మ్ వ్యాలిడేట్ అని ఇస్తే
ఇది వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. బట్ మనం వచ్చేసి కన్సోల్ అండ్ స్క్రిప్ట్ ఒకే దాంట్లో చూడాలంటే కొంచెం డిఫికల్టీగా ఉంది కదా. దీన్ని ఓవర్కమ్ చేసేదానికి మనం సపరేట్ కన్సోల్ వాడుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఈవెన్ ఇక్కడి నుంచి అయినా కానీ మనం డెవాప్స్ ప్రాజెక్ట్ ఇందులోనే కదా మనము కోడ్ అంతా పెట్టినాము. కోడ్ టెరాఫార్మ్. సో ఇక్కడ మనకు ఉంది కదా కోడ్. సో ఇక్కడి నుంచి అయినా కానీ నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ అక్కడ వచ్చేసి మనకు కోడ్ అండ్ టర్మినల్ ఒకే దాంట్లో ఉంటే కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడి నుంచి అయినా చేయొచ్చు. బట్ నేను ఎక్కడి నుంచి అయినా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీరు మీ ప్రిఫర్డ్ మెథడ్ చూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టెరాఫార్మ్ అప్లై. సో టెరాఫార్మ్ అప్లై ఓకే ఇక్కడి నుంచే చేద్దాము సో దట్ మోర్ విజిబిలిటీ ఉంటుంది. టెరాఫార్మ్ అప్లై. ఇక్కడ చూడండి రీఫ్రెషింగ్ ద స్టేట్. ఎందుకు రీఫ్రెషింగ్ చేస్తుంది అంటే మనం ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్ వేరే సెక్యూరిటీ గ్రూప్తో క్రియేట్ అయింది కదా, కాబట్టి అదేం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టాన్స్ని డిలీట్ చేస్తుంది. దాంతోపాటు 2 న్యూ రిసోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. అవి ఏంటంటే ఒకటి సెక్యూరిటీ గ్రూప్, ఇంకోటి EC2 ఇన్స్టాన్స్. ఓకే, సో టు క్రియేట్ ఇట్ యాక్చువల్లీ ఎస్ అని ఇవ్వాలి. సో ఎస్ అని ఇస్తే అవి యాక్చువల్ రిసోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి డెస్ట్రాయింగ్, ఇది డెస్ట్రాయ్ చేస్తుంది EC2 ఇన్స్టాన్స్ని. ఇక్కడికి వెళ్ళి చూస్తే మన ఇన్స్టాన్స్ మైట్ బి ఇన్ ద డెస్ట్రాయింగ్ స్టేట్. ఓకే, డెస్ట్రాయ్ చేసేసింది. ఐ మీన్ టు సే టర్మినేటెడ్. నేను మల్టిపుల్ టైమ్స్ వేరే సెర్చ్ చేశాను కాబట్టి ఇలా అయింది. బట్ ఎనీవే ఇప్పుడు వచ్చేసి న్యూ సర్వర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు. సో స్టార్ట్ డెస్ట్రాయింగ్, ఇంకా డెస్ట్రాయింగ్ స్టేజ్లోనే ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ చేస్తూ ఉంది. మనం కన్సోల్లోకి వెళ్ళి చూడొచ్చు. అది ఇక్కడ చూడండి పెండింగ్ అండ్ ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ రన్నింగ్ తోటి ఇన్స్టాన్స్ స్టేట్ రన్నింగ్ అని చూస్తున్నాను. రన్నింగ్ లేక్ రాగానే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది రన్నింగ్ లేక్ వచ్చింది అండ్ IP అడ్రస్ వచ్చేసి ఇది. అండ్ సెక్యూరిటీ గ్రూప్ వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో డెమో SG అనేది సెక్యూరిటీ గ్రూప్ వచ్చింది. అండ్ ఇది ఓపెన్ చేస్తే నేమ్ రాలేదు, బట్ దట్స్ ఓకే. ఇక్కడ చూడండి SSH మనం ఓపెన్ చేసి ఉన్నాం కదా అన్ని పోర్ట్స్కి. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి SSH యాక్సెస్ అని ఇచ్చాము. సో నౌ లెట్స్ ట్రై టు కనెక్ట్ టు అవర్ సిస్టమ్. సో లెట్స్ గో బ్యాక్, ఇన్స్టాన్స్ డీటెయిల్స్, కాపీ ఇట్ అండ్ గో హియర్ SSH. సో DPO EC2 మైనస్ యూజర్. ఓకే, ఇది యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఈసారి మన సెటప్ రైట్ అయితే మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాము. ఐ కెన్ బికమ్ ఏ రూట్ యూజర్ అండ్ ఐ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఈ విధంగా మనము EC2 ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయొచ్చు. బట్ మనం క్రియేట్ చేసేది డెవాప్స్ ఎన్వైర్న్మెంట్ కదా. సో డిఫాల్ట్ VPCలో డిప్లాయ్ చేయకూడదు. దానికోసం నేను ఒక సపరేట్ VPCని క్రియేట్ చేయబోతున్నాను. అది ఏంటో అండ్ ఎలాగ క్రియేట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Thank you so much and see you in the next video.